రాజు గారు ఈ రోజు మష్రూమ్ శాండ్విచ్ చేయబోతున్నారు. అవునండి. సో ఎలా ఉంటుంది రాజు గారు, ఇది శాండ్విచ్ లోకి మష్రూమ్స్ సెట్ అవుతాయా? బాగా సెట్ అవుతుందండి, ఎందుకంటే సాఫ్ట్ గా ఉంటుంది, వాటర్ వెజిటబుల్ కదా. అవును. అంటే బేస్ గా మనం కొంచెం బంగాళదుంప కంపల్సరీ తీసుకోవాలి. సో అలా అయితే మనం అంటే ఈజీగా స్ప్రెడ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఈవినింగ్ టైంలో తీసుకోవడానికి మంచి స్నాక్ అంటే. ఓకే, సో ఎలా మీరు మష్రూమ్స్ అలా డైరెక్ట్ గా వాడేస్తున్నారా ఇందులో? లేదు, కొంచెం వేయించి వేసుకుంటున్నా, అంటే పచ్చిగా మనం తీసుకోలేం కదా. సో కొంచెం అలా సాతే చేసేసుకొని మనం బంగాళదుంప కాంబినేషన్ తీసుకోవాలన్నమాట. స్టార్ట్ చేసేద్దాం. మష్రూమ్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసులు 4, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, బంగాళాదుంపలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1. ఓకే, శాండ్విచ్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ముందుగా ఏం చేసుకోవాలి రాజు గారు? మష్రూమ్ మనం కొంచెం వేయించుకోవాలని చెప్పాను కదండి. ఓకే, సో బంగాళాదుంప ఉడికించి మెదిపి పెట్టేసుకోవాలి. అవునండి. సో ప్యాన్ లో కొద్దిగా వెన్న వేసుకొని, సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం, ఓకే, తరిగిన వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు. శాండ్విచ్ కాబట్టి ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కోవాలి. సన్నగా, ఓకే, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఎస్. సో కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీడియంగా చేస్తున్నాను. సో దీంట్లో మష్రూమ్స్ చిన్న చిన్నగా తరుక్కున్నాం, అంటే శాండ్విచ్కి కాబట్టి. ఓకే, చాలా సన్నగా కట్ చేసేసుకున్నాం కదా. ఓకే, శుభ్రంగా కొంచెం వామ్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఎస్, క్లీన్ చేసేసుకొని సన్నగా కట్ చేసేసుకున్నాం. సో ఆ క్లీనింగ్ అనేది మస్ట్. ఎప్పుడైనా మష్రూమ్తో ఏ డిష్ చేసుకున్నా అవును, ప్రాపర్గా క్లీన్ చేసుకొని కానీ వాడకూడదు. అవును. సో దీంట్లో ఇప్పుడు మనం దీన్ని సీజనింగ్ చేసేసుకున్నాం. ఓకే, సరిపడా ఉప్పు, మిరియాల పొడి, ఓకే, ఈ ఘాటు సరిపోతుంది కదా రాజు గారు. మిరియాల పొడి వేయగానే మనకి కొంచెం వచ్చేసింది తెలుస్తుంది. సో వీటిలో కూడా ఏంటంటే మనం కొంచెం మిరియాల పొడి ఫ్రెష్గా, లేకపోతే పెప్పర్ మిల్ ఉంటుంది కదా. అవును. సో దాంతో అన్న మనం అలా క్రష్ చేసుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగా టేస్ట్ అనేది తెలుస్తుంది. ఓకే. సో ఎక్కువ రోజులు మనం నిల్వ చేసుకోకూడదు, అంటే మిరియాల పొడి చేసుకున్న తర్వాత సో ఘాటు అనేది తగ్గిపోతుంది. అవును. సో దీంట్లో ఉడికించిన బంగాళదుంప మెదిపి వేసుకోవాలి. సో దీన్ని బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి మష్రూమ్తో. ఎస్. సో దీంతో పాటుగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయాలి. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో ఇది బాగా కలిపేసుకోవాలి. కొంచెం చల్లారాలి ఇది. అవును. సో కొంచెం చల్లగా అయిన తర్వాత మనం శాండ్విచ్ చేసుకోవచ్చు అనమాట. ఎస్. ఓకే, సరిపోతుందా రాజు గారు? కొంచెం చల్లబడాలి. సో అలోపు మనం బ్రెడ్ స్లైస్లో ఇక్కడ వెన్న రాసేసి కొంచెం ఫ్రై చేసుకుంటాం. శాండ్విచ్ బ్రెడ్ తీసుకోవాలి కదా దీనికి. అవునండి. సో వెన్న రాసేసుకొని రెండు వైపులా కొంచెం క్రంచిగా ఉంటే బాగుంటుంది. సో పైన మన క్రంచి, లోపల మష్రూమ్ స్టఫింగ్ ఎలాగో మనకు కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. అవును. సో ఈ మధ్య శాండ్విచెస్ అనేవి బాగా ఫుల్ ఫేమస్ అయిపోయాయి. అంటే ఇంట్లో కూడా అందరు చేసుకుంటున్నారు, చాలా ట్రై చేస్తున్నారు, చాలా రకాలుగా మనం చూపించాం. అవును. సో కాబట్టి ఇంకొంచెం డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇలా మనం మష్రూమ్ కాంబినేషన్లో కూడా ట్రై చేసుకోవచ్చు వెరైటీగా. జస్ట్ స్టఫింగ్ అనేది మనం మార్చుకుంటూ వెళ్తే దీంట్లో చాలా వెరైటీస్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు. సో దీనికి ఏంటంటే మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. అవును, అది అప్లై చేసేసి అంత పట్టున్నా రాజు గారు. మష్రూమ్ సో చాలా అంటే ఎక్కువగానే అప్లై చేసేసుకోవాలన్నమాట. ఎక్కువగానే అప్లై చేసుకున్నాం, అంటే మనం ఎంత తీసుకోవాలనేది మన మీద డిపెండ్ ఉంటుంది. అవును.
సూపర్ రాజ్ గారు. అయిపోయింది కదా? పెద్ద నైఫ్ ఇస్తారా? సో ఇప్పుడు మనం దీనికి మనం కావాల్సినట్టుగా ఇలా ట్రయాంగిల్లో కానీ రెక్టాంగిల్లో కానీ ఇలా కట్ చేసి మళ్ళీ స్క్వేర్లో కానీ చాయిస్ చాయిస్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. ఓకే. సో దాంట్లో కూడా కట్టింగ్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఓకే. సో లుక్ అనేది మనకు బాగా కనపడాలా. సో కొంచెం చిన్నగా కూడా చేస్తున్నాను నేను. తీసుకోవడానికి కొంచెం కంఫర్ట్గా ఉండాలి. అవును. సో మరీ పెద్దగా అయిపోయినా మనకు తినడం కష్టం కాబట్టి ఇలా కట్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో కావాల్సి దీంట్లో కూడా మళ్ళీ హాఫ్ ఆఫ్ చేయొచ్చు. ఓకే. నైస్. సో శాండ్విచ్ రెడీ అన్నమాట. ఓకే, శాండ్విచ్ రెడీ. ఓకే. సో శాండ్విచ్ టేస్ట్ చూసేద్దాం, బట్ కార్వింగ్ తర్వాత. బ్రింజాల్తో చేస్తున్నాను. సీల్ చేస్తాను. ఓకే. సో ఇలా వస్తుంది. సో దీనికి ఇక్కడ కొంచెం ఘాట్ పెడుతున్నాను. టేల్ వస్తుందండి ఇక్కడ. ఓకే. అలాగే ఇక్కడ హ్యాండ్స్. ఓకే. సో ఈ డాట్ అనేది వదిలేసేయాలి, దాని నోస్ లాగా అనిపిస్తుంది. ఓకే. ఓకే. సో ఐస్ పెట్టడానికి ఇక్కడ స్కిన్ తీసేస్తున్నాను. ఓకే. సో దీంట్లో వచ్చేసి టేల్. సో మామూలుగా మనకు ఫిష్ టైల్ లానే వస్తుంది ఇది కూడా. సో ఇక్కడ కొంచెం ట్రిమ్ చేస్తున్నాను, సో దాంట్లో ఈజీగా ఇన్సర్ట్ చేయడానికి. ఇక్కడ కూడా సీడ్ రిమూవ్ చేసేసేయాలి. యా. ఓన్లీ మనకు స్కిన్ తోటే అవసరం. ఓకే. సో ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేసేయటమే కదా? అంతేనండి. ఓకే. ఓకే. బాగుంది రాజు గారు. సో ఇక్కడ చిన్నగా ఇక్కడ హోల్డ్ చేసేసి ఐస్ మిరియాలు పెడుతున్నాను. మీసాలు కూడా ఉంటాయి. ఓకే. సేమియా పెడుతున్నాను, చిన్న సైజు, కొంచెం న్యాచురల్గా కూడా ఉంటాయి. సో ఇలా మనకి అంటే కొంచెం సైజులో అలా దొరికినప్పుడు మనం హ్యాపీగా చేసేసేయచ్చు. ఓకే. భలే ఉంది రాజు గారు, బేబీ సీల్ లాగా ఉంది. ఎస్. ఓకే. ఓకే అండి, మష్రూమ్ శాండ్విచ్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ శాండ్విచ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మష్రూమ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం. ముందుగా బంగాళదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేసి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ స్లైస్లకు వెన్న రాసి పెనంపై ఉంచి రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసుల మధ్య మష్రూమ్స్ మిశ్రమం ఉంచి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ శాండ్విచ్ రెడీ.